కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలి సిపిఐ जिंदाबाद जिंदाबाद सीबीआई सीबीआई अन्ना सीबीआई सीबीआई जिंदाबाद 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 सीबीआई सीबीआई మండు టెండలో నాగలి దున్నే రైతులు చిందిన చెమటల నుండి పలుగు పార పడ్డం మగ్గం అన్నం చాలై కలుపుల నుండి పలుగు పుట్టినట్టి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ పేదల కోసం కొడవలి పట్టి తుకతుకలాడే పొగ్గు గనుల్లో పట్టలు మోసిన కండల నుండి ముగింపు సందర్భంగా గత సంవత్సరం నిజామాబాద్ లో పెద్ద ఎత్తున సభ చేసుకోవడం జరిగింది. అదే తరుణంలో ఈ నెల డిసెంబర్ 26 తారీఖు నాడు ఈ సంవత్సరం ఖమ్మంలో 5 లక్షల మందితో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. అంతకుముందు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 4 జాతాలు 33 జిల్లాలు కలుపుకొని ఖమ్మం పోతా ఉన్నాయి. బాసర్ నుండి ప్రారంభమైనటువంటి ఈ జాత నిజామాబాద్ చేరుకోవడం జరిగింది. ఈ జాతాలో సిపిఐ పార్టీ జాతీయ నాయకులు అజిత్ పాషా గారు, పార్టీ కార్యదర్శి వర్గ సభ్యురాలు, నిజామాబాద్ జిల్లా సిపిఐ ఇన్ఛార్జ్ పశ్చ పద్మక్క, రాష్ట్ర నాయకులు భూమన్న విలాస్ గారు, అనేక మంది నాయకులు ప్రసాద్ గారు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ జాతాలు జయప్రదం చేసినటువంటి వారికి ముందుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ నిజామాబాద్ జిల్లా తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున విప్లవందనాలు తెలియజేస్తా ఉన్నాను. వేదిక మీదకి పార్టీ నగర కార్యదర్శి ఓమే గారిని రావాల్సిందిగా కోరుతూ, ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఏది కాదు, కార్మికులకు కర్షకులకు సంబంధించినటువంటి పార్టీ. ఇలా భారత కమ్యూనిస్ట్ పార్టీ 1925లో ఏర్పాటు జరిగిన నుండి ఈ దేశంలో కార్మిక వర్గాన్ని ఐక్యం చేయడం కోసం ఏఐటీసీని ఏర్పాటు చేసింది. విద్యార్థి లోకాన్ని ఐక్యం చేయడం కోసం ఏఎస్ఎఫ్ని ఏర్పాటు చేసింది. ఈ దేశంలో ఉన్నటువంటి యువకుల ఐక్యం చేయడం కోసం ఏవైఎఫ్ని ఏర్పాటు చేసింది. అదేవిధంగా మహిళా సంఘం ఎన్ఎఫ్ఐడబ్ల్యూను సిపిఐ ఏర్పాటు చేసింది. దీంతో పాటు బీకేఎంయు
వ్యవసాయ కార్మికులు ఐక్యం చేయడం కోసం ఏర్పాటు చేసింది. రైతాంగం సమస్యలపైన పోరాటం చేయడం కోసం ఏఐకేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. గీతా పని వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడం కోసం గీతా పని వాళ్ళ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా బీసీ హక్కుల సమస్యల పరిష్కారం కోసం బీసీ హక్కుల సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంతో పాటు దళిత హక్కుల సమస్యల కోసం డిహెచ్పిఎస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంతో పాటు ఇవాళ మైనార్టీ సోదరుల కోసం ఇన్సాఫ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇలా 10 రకాల సంఘాలు ఏర్పాటు చేసుకొని ఈ రాష్ట్రంలో దేశంలో ఎనలేని పోరాటాలు రాజీలేని పోరాటాలు భారత కమ్యూనిస్ట్ పార్టీ చేస్తుందని చెప్పేసి మీ అందరికీ తెలియపరుస్తూ ఈరోజు ఈ 100 ఏళ్ల కాలంలో సిపిఐ పార్టీ రాజీలేని పోరాటం చేస్తూ నాడు దేశానికి సంపూర్ణ స్వతంత్రం కావాలని చెప్పేసి అదే తరుణంలో దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ మన ప్రాంతాల్లో హైదరాబాద్ సంస్థానాన్ని నైజాం ప్రభు పాంచన్ దొలాన్ని కార్మక్తైనటువంటి ప్రజలతోటి బంధుకు పట్టించిన పార్టీ ఉందంటే అది కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పేసి అందరికి తెలిసిన విషయమే. ఆనాటి నుండి నేటి వరకు అనేక రాజీలన్నీ పోరాటాలు చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సర చరిత్రను దాటుతూ 101 మైలురాల్లోకి అడుగు పెడతా ఉన్నది. ఈ సందర్భంలో ఈ స్ఫూర్తితోటి సిపిఐ అదేవిధంగా ప్రజా సంఘాల నాయకులంతా కూడా పనిచేయాలని చెప్పేసి అనేక ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ఈ హామీల అమలు కోసం మనం అందరం కూడా మరింత చైతన్యమై ఐక్య పోరాటాలు చేసి మన సమస్యలు పరిష్కారం చేయడం కోసం మీరు అందరూ కూడా నడుం బిగించాలని చెప్పేసి మరోసారి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు సిపిఐ పార్టీ జాతీయ నాయకులు మాజీ పార్లమెంట్ సభ్యులు అజిత్ పషా గారిని మనం ఉద్దేశించి మాట్లాడాల్సి కోరుతా ఉన్నాను. నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ కమిటీ పస్య పద్మ గారు, అఖిల భారతీయ యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు వలీవుల్లా ఖాద్రి గారు మరియు బొమ్మన్న గారు, ఇక్కడ ఏఐటీసీ నాయకులు, ఇక్కడ విలాస్ గారు ఆదిలాబాద్ జిల్లా లీడర్, అట్లనే ఇక్కడ పార్టీ ఏఐటీసీ మహిళా సమాఖ్య, ఇంకా మన విజయనాట్య మండలి నాయకురాలు అందరికీ నా తరఫున స్వాగతం సుస్వాగతం. మొట్టమొదటి నేను ఈ జత బాసర్ నుంచి వయా నవీపేట్ ఇక్కడ రావడం జరిగింది. సో నేను ఈ జాతాలో పాల్గొన్న వాళ్ళకి అందరికీ నేను స్వాగతం సుస్వాగతం చెప్తున్నాను. ఈ జాత ప్రత్యేకంగా ఇక్కడ బాసర్ నుంచి హైదరాబాద్ ఖమ్మం వరకు ఒక 11 రోజులు పాటు మొత్తం ప్రయాణం చేసి అక్కడ పోవడం జరుగుతుంది. అట్లానే ఇప్పుడు మన అధ్యక్షుడు చెప్పారు, ఈ జాతతో పాటు ఇంకా అనేక ప్రాంతం నుంచి ఇంకా 3 జాతాలు, మొత్తం 4 జాతాలు 4 ఇది కార్నర్స్ నుంచి అప్పుడు 26th చాలా గ్రాండ్గా అక్కడ ఖమ్మంలో కల్వినేట్ జరుగుతుంది. సో ఈ సమయంలో మనం ఏంటి అంటే ఇక్కడ మార్కెట్కి రావడం జరిగింది. పార్టీ అంటే కమ్యూనిస్ట్ పార్టీ అంటే కార్మిక వర్గం కష్టజీవుల పార్టీ. సో అందుకొరకు మన వాళ్ళు ఇక్కడ ఈ గంజిలో ఇక్కడ స్వాగతం చెప్పాలి అని ఇక్కడ ఈ స్టేజ్ ఇక్కడ నిర్మించడం జరిగింది. కానీ ఈ సమయంలో మనము ఏంటంటే పార్టీ 100 సంవత్సరాల చరిత్ర అంటే చాలా లెంతీగా ఉంటుంది. సో ఓన్లీ క్లుప్తంగా 2-3 విషయాలు మీ ముందుగా ప్రవేశపెట్టాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు 100 సంవత్సరాలు అంటే కాంగ్రెస్ పార్టీ తర్వాత ఇదే పార్టీ 100 సంవత్సరాలు పూర్తి అయింది. వేరే పార్టీస్ మొన్న పుట్టి ఇప్పుడు చాలా పెద్ద క్లెయిమ్స్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారులేండి. నేను ఆ క్లెయిమ్కి నేను పోను. నేను నా పార్టీ మన పార్టీ ఏం చేసింది, మన కార్యక్రమాలు ఏంటి, మన సేవ ఏంటి అది చెప్పాలని నేను ఇక్కడ వచ్చాను. ఎందుకంటే కార్మిక వర్గం అంటే మొట్టమొదటి మనకు ఈ బ్లాక్ లాస్ నల్ల చట్టాలు
ఈ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఇప్పటి వరకు మన దగ్గర కొన్ని చట్టాలు ఉంది, బాగానే ఉంది. కార్మిక వర్గం అనుకూలంగా 44 చట్టాలు ఉంది. ఆ మొత్తం 44 చట్టాలు బర్తరఫ్ చేసి 4 బ్లాక్ లాస్ తీసుకొని వచ్చారు. ఈ విషయంలో మన మొత్తం కార్మిక వర్గం ఐక్యమై ఎన్నోసార్లు పిలుపు ఇచ్చి భారత్ బంద్ కూడా చేయడం జరిగింది. కానీ ఎందుకంటే ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంకి ఈ కార్మిక వర్గంతో సంబంధం లేదు. ఉంటే ఇమీడియట్గా వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడ్యూస్ చేసే ముందుగా వాడు ఆలోచన ఉండేది. తర్వాత అందరూ INT సుతా, AITU, CITU, HMS మొత్తం కార్మిక వర్గం కలిసి 2-3 సార్లు హర్తాలు బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది. నథింగ్ డూయింగ్, ఇది తీసేయాలి. ఎందుకంటే ఈ బ్లాక్ లాస్ మేము ఎన్నో 100 సంవత్సరాలు మొత్తం ఇది ఉద్యమం చేసిన తర్వాత మనకి కొద్ది అనుకూలంగా వర్కింగ్ అవర్స్ గురించి, ఇంకా మన జాబ్ గ్యారంటీ గురించి కొన్ని గ్యారంటీస్ వచ్చింది. కానీ 4 లాస్ వచ్చిన తర్వాత ఇప్పుడు మొత్తం అధికారం ఎవరికంటే యజమానులకి ఇచ్చేసారు. వాళ్ళు ఎంతైనా వర్కింగ్ అవర్స్ పెట్టవచ్చు, ఎప్పుడైనా పెట్టవచ్చు, బర్తరఫ్ చేయవచ్చు. ఇది లాస్ మనకి చూస్తే అనుకూలంగా లేవు. అందుకొరకు మన పార్టీ ఈ విషయంలో చాలా ఉద్రేకత చూపించి నథింగ్ డూయింగ్ ఇది తీసేయాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు కామెంట్స్ ఈ 100 సంవత్సరాల సందర్భంలో మనము ఆలోచన చేయాలి. ఎందుకంటే 100 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు. ఆ సమయంలో కాన్పూర్లో ఈ మన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆ సమయంలో మౌలానా హస్రత్ మొహానీ గారు, మౌలానా హస్రత్ మొహానీ అంటే చాలా పెద్ద పోయిటే కాదు, ఆయన ఫ్రీడమ్ ఫైటర్. ఆయన వల్ల అహ్మదాబాద్ సెషన్లో ఆయన ఒక ఇది రిజల్యూషన్ తీసుకొని వచ్చారు. అప్పుడు ఏంటంటే పూర్తి స్వరాజ్యం ఉండాలి మరి. మన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే తొందరగా పడి ఎట్లయినా బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఇక్కడి నుంచి పోవాలి, డొమినియన్ స్టేటస్ ఉంటే కూడా పర్వాలేదు. డొమినియన్ స్టేటస్ అంటే ఏంటి? ఈరోజు కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇంకా రాని ఇది పెద్దతనం ఉంటుంది. కానీ ప్రైమ్ మినిస్టర్ ఏ దేశంలో ఉన్నారు ఆ ప్రజలు ఎన్నుకోరు. సో ఈ విషయంలో మేము కాదు, పూర్తి మనకి స్వతంత్రం ఉండాలి. ఈ ఇంగ్లీష్ వాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళది ఏము ఈ విషయము ఉండకూడదని ఆ సమయంలో ఇదే హస్రత్ మొహానీ గారు మన పార్టీ ఫౌండేషన్ రిసెప్షన్ కమిటీ చైర్మన్, తర్వాత ఆయన ఎంపీ కూడా ఎన్నికైనారు. ఆ సమయంలో అందరూ ఆశ్చర్యం, ఒక ఎంపీ టాంగాలో పోతున్న కార్గిర్ ఉండేది ఆ సమయంలో, అది కూడా షేర్ టాంగాలో ఆయన పోయేది. ఎంత సాధారణ మనిషి అంటే అందరికీ కమ్యూనిస్ట్ పార్టీ ఉద్దేశం అయితే ఉంటుంది. సాధారణ మనిషిగా మనం ఎప్పుడు కూడా ఏంటంటే ఈవెన్ మన ఫస్ట్ చీఫ్ మినిస్టర్ కేరళలో ఆయన సైకిల్లో మొత్తం ఫైల్ కట్టుకొని సెక్రటరియట్ పోవడం జరిగింది. ఆశ్చర్యమైన విషయం కదా. ఇప్పుడు ఈ సమయంలో ఈవెన్ ఒక కౌన్సిలర్ సైకిల్ కాదు, ఓన్లీ పెద్ద ఇది ఉండాలి, క్యారవాన్ ఉండాలి, 2-3 బండిలు కార్స్ ఉండాలి. కానీ ఆ సమయంలో ఈఎంఎస్ నంబూద్రిపద గారు ఫస్ట్ చీఫ్ మినిస్టర్ కేరళ అని మేము మొత్తము ప్రపంచంతో బిల్కుల్ అలగ్మని మేము ఎప్పుడు కూడా చేయలేదు. ఇప్పుడు తెలంగాణలో కూడా చూడండి, ఇంకా ఫస్ట్ జనరల్ ఎలక్షన్ సందర్భంలో మన కామ్రేడ్ రావి నారాయణ రెడ్డి గారు నల్గొండ నుంచి పోటీ చేశారు. ఆయన మొత్తం భారతదేశంలో నంబర్ 1, నంబర్ 2 పండిత్ జవహర్లాల్ నెహ్రూ. ఈ చరిత్ర తెలంగాణలో ఉంది. అప్పుడు తెలంగాణ సాయుధ పోరాటంలో కనీసం ఒక 5,000 మంది ప్రాణం త్యాగం చేశారు. ఆ సమయంలో ఆ చేసిన పని ఈరోజు కూడా కొన్ని డిస్ట్రిక్ట్స్లో ప్రతి వాళ్ళు చెప్తారు, ఇదే కమ్యూనిస్ట్ పార్టీ పుణ్యం వల్ల మనకి ఇక్కడ
ఈ జాగా దొరికింది అని ఎకరాల భూమి పంచిపెట్టడం జరిగింది. ఇది మామూలు విషయం కాదు. సో ఆ విషయంలో మేము చాలా ప్రాణత్యాగం చేసాము. అప్పుడు బెర్లిన్ యూత్ ఫెస్టివల్లో ప్రపంచ యోజన ఉత్సవాల్లో కూడా అక్కడ చాలా మంది వేరే దేశాల వాళ్ళు తెలంగాణలో ఏం దౌర్జన్యం జరుగుతుంది ఆ విషయం గురించి మాట్లాడారు. సో ఆ సమయంలో ఈ నిజాం పరిపాలన వ్యతిరేకంగా ఈ రజాకారులు నిరంకుశ ఈ పద్ధతి అగేన్స్ట్గా నేను చాలా పోరాటం చేశాను. అప్పుడు ఆ మొత్తం చరిత్ర చూస్తే చాలా పెద్ద చరిత్ర ఉంది. కానీ ఇప్పుడు చూస్తే ఏంటంటే మేము ఇప్పుడు ఖమ్మంకి ఒక 11 రోజుల తర్వాత అక్కడ చాలా బ్రహ్మాండంగా ఒక పెద్ద బహిరంగ సభ లక్షలాది ఒక 3-4 లక్షల మంది అక్కడ వచ్చేస్తారు. మొత్తం స్టేట్ నుంచి బయట రాష్ట్రాల నుంచి కూడా ఇంకా బయట దేశాల నుంచి కనీసం ఒక 40 ప్రతినిధులు వస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ కన్ఫర్మ్ చేశాము. ఎందుకంటే ఇది 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాలు కదా, మన అది ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర చూసిన తర్వాత కనీసం ఒక 40 దేశాల నుంచి మనకి మెసేజెస్ సందేశాలు వచ్చింది. మేము వస్తున్నాము, అటెండ్ చేస్తాము. మొత్తం స్టేట్ వ్యాపితంగా వాళ్ళు వస్తున్నారు. వచ్చిన తర్వాత ఈ లక్షలాది మంది సెలబ్రేట్ 100 సంవత్సరాలు పూర్తి. ఆ సమయంలో మనం వెనక చూస్తే ముందుకు చూస్తే చాలా పెద్ద హిస్టరీ ఉంది. వెనక చూస్తే చాలా సువర్ణ అక్షరాలతో మనం రావచ్చు రండి. కానీ ఇప్పుడు రాబోయే కాలంలో మనం ఏంటి, ఎందుకంటే ఈరోజు మనం చూస్తే ఈ కేంద్ర ప్రభుత్వం ఎవరి చేతులు ఉంది, వాళ్ళు ఏం వాగ్దానాలు చేశారు యువకులకి ఇంకా మహిళలకి అందరికీ కార్మిక వర్గంకి మనం అందరికీ అన్ని విషయాలు తెలుసు. సో ఆ విషయాల్లో ఏంటంటే మనము ఇది స్ట్రగల్ చేయకపోతే ఈ విషయంలో ప్రతి విషయం గురించి, ఎందుకంటే డెమోక్రసీ ఉంది, ఆ డెమోక్రసీలో మనం ఏంటంటే ప్రతి విషయం అడగాలి. మనం అడిగి అప్పుడు సమాధానం వరకు మనం ఇది వెయిట్ చేయకూడదు. సో కమెంట్స్ నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఈ ఈ మొత్తం చరిత్ర చెప్తే ఎన్నో నిమిషాలు కాదు గంటలు కూడా కావచ్చు. కానీ ఆల్రెడీ మన అధ్యక్షుడు చెప్పారు, టైం చూస్తే 2:33. మీరు అందరూ ఇప్పుడు ఎప్పుడు ఇంటర్వెల్ అవుతుంది అని ఇప్పుడే ఆలోచన చేస్తున్నారు. అందుకు నేను అందరికీ ఈ జంతాలో పాల్గొన్న వాళ్ళకి ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ నేను శుభాకాంక్షలు చెప్పి నేను సెలవు తీసుకుంటాను. సభాధ్యక్షులు సుధాకర్ గారు, ఇప్పటి వరకు మీతో సిపిఐ 100 సంవత్సరాల చరిత్రలో ఈ దేశంలో ఉన్న నిరుపేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి, వివిధ తరగతులకు చెందిన ప్రజలందరికీ ఎట్లా అండగా నిలబడి వారి సమస్యల పరిష్కారానికి నిరంతరంగా పోరాటాలు కొనసాగించడమే కాక అశేష త్యాగాలు చేసి అనేక పోరాటాలలో చనిపోవటంతో పాటు వారి కుటుంబాలన్నీ కూడా దిక్కు లేకుండా పోతే ఆ కుటుంబాలకు అండగా నిలబడి ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక ధ్యేయంగా భారత కమ్యూనిస్టు పార్టీ నిర్వహించిన చరిత్రలో కొన్ని ముఖ్య ఘట్టాలు అజీజ్ పాషా గారు వివరించారు. మన దేశంలో 1917 సోవియట్ రష్యాలో నిరుపేదలకు ప్రజలందరికీ పని చేసుకునే అవకాశం, ఉచితంగా చదువు, వైద్యం అందేటటువంటి అవకాశం, ఉద్యోగ అవకాశాలు, చదువుకున్న నైపుణ్యం ఉన్న అందరికీ ఇచ్చేటటువంటి రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవస్థ, సోషలిజాన్ని వాళ్ళు ధ్యేయంగా పెట్టుకొని కార్మికుల నాయకత్వంలో పాలనకు వచ్చిన సందర్భంలో ఆనాడు రాజు పరిపాలనను కూలదోసి కార్మికుల నాయకత్వంలో
రాజ్యాన్ని ఏర్పాటు చేసిన సమయంలో ఆ స్ఫూర్తితో అనేక దేశాలలో భారత కమ్యూనిస్టు పార్టీ స్థాపించబడింది. అందులో భాగంగానే మన దేశంలో కూడా భారత కమ్యూనిస్టు పార్టీ స్థాపించబడింది. అనేక మంది చదువుకున్న వాళ్ళు, మేధావులు, అట్లాగే శ్రమజీవులు భారత కమ్యూనిస్టు పార్టీలో లక్షలాదిగా వేలాదిగా సభ్యులుగా చేరటం జరిగింది. మనకిక్కడ గంజిలో ఏర్పాటు చేసుకున్న సమావేశాన్ని చాలా మంది కూరగాయలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని జీవితాలను కొనసాగిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా శ్రమ పడితే మనకు మిగిలేది ఏమిటి అన్నది ప్రశ్నార్థకంగా ఉంది. శ్రమ చేసిన మేరకు మనకు మిగులుబాటు ఉందా అంటే లేదు. ఈ కూరగాయలను, ఈ ఆహార వస్తువులన్నింటినీ పండించే రైతేమైనా సుఖంగా ఉన్నాడు అంటే లేదు. మరి రైతులు సుఖంగా లేకుండా అమ్ముకునేటటువంటి చిన్న చిన్న వ్యాపారస్తులు ఆర్థికంగా బలపడకుండా వీటిని ఆహారంగా తీసుకునే ప్రజలు కడుపు నిండా అన్నం తిననటువంటి పరిస్థితి ఈ దేశంలో కొనసాగుతా ఉంది. భారత కమ్యూనిస్టు పార్టీ ఈ దేశంలో స్థాపించబడిన తరువాత ఉద్యోగ అవకాశాలు పెరగాల, కార్మికుల రక్షణ కోసం చట్టాలు కావాలా, రైతుల కోసం వారు పండించే పంటలకు మద్దతు ధరల గ్యారెంటీ ఉండాలి అని పోరాడింది. అందుకే రైతులు పండించిన పంటలకు మద్దతు ధరలు వచ్చాయి, కార్మికులకు ఉద్యోగ అవకాశాలు వచ్చాయి, కంపెనీలలో ఉద్యోగాలు దొరికాయి. మరి ఈ రోజున ఉన్న ఉద్యోగాలన్నింటినీ తొలగిస్తూ యాంత్రీకరణ పేరుతో పెద్ద పెద్ద వ్యాపారస్తులకు, కోటీశ్వరులకు, కార్పొరేట్ కంపెనీలకు ఈ దేశ ప్రజల సంపదను దోచిపెట్టడానికి కేంద్రంలో కొనసాగుతున్న బీజేపీ పాలకులు ఆ రకమైన విధానాలను, ఆలోచనలను కొనసాగిస్తూ ఉన్నారు. అందుకోసమే సిపిఐ స్థాపించబడిన నాటి నుంచి నేటి వరకు వందలాదిగా, వేలాదిగా, లక్షలాదిగా ప్రజలను సమీకరించి ప్రజాబలం ముందు ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు నిలబడవు అని నిరూపించింది భారత కమ్యూనిస్టు పార్టీ. ఇదే భారత కమ్యూనిస్టు పార్టీ సాధించిన ఘన విజయం అంటున్నాను నేను. మీ అందరికీ ముఖ్యంగా ప్రజా సంఘాలను ఏర్పాటు చేయాలి అని పిసి జోషి గారి నాయకత్వంలో అన్ని ప్రజా సంఘాలను ఏర్పాటు చేసి అన్ని రంగాలలో సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి ప్రజలను గుమికూర్చి వారి సమస్యల పరిష్కారానికి వాళ్ళనే కథం తొక్కించడానికి చైతన్యవంతం చేసింది భారత కమ్యూనిస్టు పార్టీ. అంతేకాదు భారత కమ్యూనిస్టు పార్టీ లేవనెత్తిన దున్నేవాడికే భూమి, గరీబీ హటావో ఇటువంటి నినాదాలనే ప్రభుత్వాలు వారి నినాదాలుగా మార్చుకున్నారు. భూ సంస్కరణ చట్టం కావాలి అని అడిగాం, చట్టం వచ్చింది. నిరుపేద ప్రజలకు భూమి పంపిణీ చేయబడింది. నేను అడుగుతున్నాను ఈ సందర్భంగా, ప్రజలందరూ సిపిఐలో కదం తొక్కకపోతే, సమీకరింపబడకపోతే జీవించే హక్కును కోల్పోతాము అని ఈ సందర్భంగా నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. భారత కమ్యూనిస్టు పార్టీ లేకపోతే ఈ దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం రాదు. ఇది ఖచ్చితంగా ఘంటాపదంగా నేను చెప్తా ఉన్నాను. మనకు హైదర్ ఖాన్ అని దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీని నిర్మాణం చేసినటువంటి నాయకుడు, రష్యాలో ఒక నాయకుడు చెప్పిన మాట, కమ్యూనిస్టు పార్టీ లేకపోతే ఏమీ చేయలేమయ్యా అంటే, ఆయన దక్షిణ భారతదేశం అంతా తిరిగి కార్మికుల్ని, ఇతర ప్రజలని గుంపులుగా చేర్చి కమ్యూనిస్టు పార్టీ సభ్యులుగా చేర్చి కమ్యూనిస్టు పార్టీని పటిష్టవంతం చేశారు. మీ అందరినీ నేను కోరుకుంటున్నాను. ఇక్కడ సుధాకర్ గారు, అట్లాగే భూమయ్య గారు, ఓమయ్య గారు, అనేక మంది జిల్లా పార్టీ నాయకత్వం అంతా కార్మికులలో చేస్తున్నటువంటి కృషి, రైతాంగంలో చేస్తున్నటువంటి కృషి, కమ్యూనిస్టు పార్టీలో సభ్యత్వం పెంచుతున్నటువంటి ఈ కృషి ఖచ్చితంగా భవిష్యత్తులో మన సమస్యల పరిష్కారానికి నికరమైన
మార్గాన్ని ఏర్పాటు చేయటానికి మనమంతా ఐక్యంగా ఒక దగ్గర గుమికూడి సంఘంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని నేను మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను. నిజంగా ఈ రోజున భూ పోరాటాలకు సంబంధించి చంద్ర రాజేశ్వరరావు గారి నాయకత్వంలో భూమి లేని నిరుపేదలకు భూమి కావాలి అని భారత కమ్యూనిస్టు పార్టీ ఇచ్చిన నినాదాన్ని ప్రజలు అందుకొని లక్షలాది ఎకరాలు ప్రభుత్వ భూములు పంపిణీ చేసేంత వరకు వెనుదిరగలేదు. అందుకే నేను మీ అందరినీ కోరుకుంటున్నది, మన డిమాండ్ న్యాయబద్ధమైనదైతే పరిష్కరింపబడి తీరుతుంది. ఇది ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీ ప్రజలకు చెప్పినటువంటి మాట, చేసినటువంటి చైతన్యం. మీ అందరినీ ఈ సందర్భంగా ఈ సమావేశానికి హాజరైనందుకు 100 సంవత్సరాల ఈనాటి జాతకు నాయకత్వం వహిస్తున్న జాతీయ కార్యవర్గ సభ్యులు, అట్లాగే మన పార్టీ సీనియర్ నాయకులు, ఎక్స్ఎంపీ గారు, అట్లాగే వేదిక మీద ఉన్న రాష్ట్ర బృందానికి, జిల్లా నాయకత్వానికి నా తరఫున విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ, అక్కలారా అన్నలారా, ఇప్పటికే సమయం ఆలస్యమైంది. ఏదున్నా ఇవాళ కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల ఈ ఉద్యమంలో భారతదేశంలో అనేక త్యాగాలు చేసి భారతదేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడానికి భారతదేశంలో భారతీయ కమ్యూనిస్టు పార్టీ అనేక త్యాగాలు చేసింది. ఆ త్యాగాలతోనే ఇలా భారతదేశం ఆ పునాదుల మీద ఇవాళ ప్రపంచంలోనే ఇవాళ ఖ్యాతిగాంచింది. అనేక దేశాల్లో మరి వ్యవస్థలు, ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతున్నా మన భారతదేశంలో 91 తర్వాత ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలిపోవడానికి కారణం నూతన ఆర్థిక విధానాల పేరుతోని ఆనాటి పాలకులు తీసుకొచ్చిన విధానాలతోనే ఇవాళ కొనసాగుతుంది. అందులో భాగంగానే ఇవాళ లక్షలాది ఫ్యాక్టరీలు మూతపడ్డాయి, లక్షలాది మంది ఇవాళ వీధి పాలైన పరిస్థితుంది. అందుకోసమే కమ్యూనిస్టు పార్టీ ఇవాళ కార్మిక చట్టాలను మరి ఇలా కార్మికులకు దక్కే విధంగా రైతులకు ఇవాళ గిట్టుబాటు ధర రావడానికి కోసం జరిగే ఉద్యమంలో అనేక ఉద్యమాలు నిర్వహిస్తున్న పరిస్థితి. అందుకోసమే ఈ 100 సంవత్సరాల ముగింపు ఉత్సవాల భాగంగా డిసెంబర్ 26న మరి ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున 5 లక్షల మందితో జరిగే బహిరంగ సభలో మన నిజామాబాద్ జిల్లా నుండి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసి ఆ బహిరంగ సభలో మరి నిజామాబాద్ జిల్లాలో మరి అదే విధంగా రాబోయే రోజుల్లో ఆ బహిరంగ సభ తర్వాత మన పార్టీని మరి నిజామాబాద్ జిల్లాలో బలోపేతం చేయడం కోసం మనమంతా కంకణం కట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసమే ఈ జాతరలో పాల్గొన్న మీ అందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ మరొకసారి నా తరఫున విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. గారికి, వేదిక మీద ఉన్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు కామ్రేడ్ అజీజ్ పాషా గారికి, అదేవిధంగా నాతో పాటు జాతరకి నాయకత్వం వహిస్తున్నటువంటి జాతీయ కార్యవర్గ సభ్యురాలు కామ్రేడ్ పశ్చపద్మ గారికి, ఉప్పలయ్య గారికి, వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ఈ సభలో పాల్గొంటున్నటువంటి కామ్రేడ్స్ అందరికీ ముందుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతర సందర్భంగా మీ అందరికీ విప్లవ వందనాలు తెలుపుతున్నా. కామ్రేడ్స్, ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీకి 100 ఏళ్ళు అవుతున్న సందర్భంగా ఈరోజు మనం బాస్రా ఉంచి ఖమ్మం వరకు జాతాని నిర్వహిస్తున్నాం. ఈ జాతా ఉద్దేశం మన ప్రజలకు భారత కమ్యూనిస్ట్ పార్టీ గురించి చెప్పాలి, ప్రజలకు కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశం కోసం చేసినటువంటి కృషి గురించి చెప్పాలి. ఈరోజు ఈ భారతదేశంలో లౌకికవాదం కోసం, ప్రజాతంత్రవాదం కోసం, డెమోక్రసీ కోసం, అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని కాపాడడానికి గత 100 సంవత్సరాల నుంచి భారతదేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ చేసినటువంటి సేవల గురించి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. మనం చూసాం, చాలా రాజకీయ పార్టీలు ఈ ప్రాంతంలో పుట్టాయి. రాత్రికి రాత్రి ప్రజలను మోసం చేసి ప్రజలలో ఓట్లు వేపించుకొని గెలిచి రాత్రి జెండాలు పీక్కపోయినటువంటి సందర్భాలు మనం చూసాం. వాళ్ళు ఈరోజు మనకు ప్రజలు ఓటు వేసినా ఇవ్వకపోయినా ప్రజల సమస్యల కోసం, ప్రజల సమస్యే మాకు లక్ష్యంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ గత 100 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ కేవలం కార్మికుల కోసం కాదు,
యువకుల కోసం, విద్యార్థుల కోసం, మహిళల కోసం, అదేవిధంగా బుద్ధిజీవుల కోసం, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక పేద ప్రజల కోసం, వాళ్ళ హక్కుల సాధన కోసం, వాళ్ళకు హక్కులు ఇప్పించడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ పనిచేసుకుంటూ వస్తున్నాయి. చాలా రాజకీయ పార్టీలు, ప్రజలలో ముంచినటువంటి పార్టీలు ఉన్నాయి, ప్రజలను దోచుకున్నటువంటి పార్టీలు ఉన్నాయి. కానీ భారతదేశ గడ్డ మీద ఈ భారతదేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే ఒక పార్టీ, ఈ ప్రజలకు ఇచ్చినటువంటి పార్టీ. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ద్వారా వేలాది లక్షలాది ఎకరాలు ప్రజలకు పంచినటువంటి పార్టీ. ఈరోజు బ్యాంకులు నేషనలైజం చేసి ప్రజలకు బ్యాంకులను అందుబాటులో తీసుకొచ్చినటువంటి పార్టీ. ఈ దేశంలో స్వేచ్ఛ, సమానత్వం, హక్కుల కోసం పోరాటం చేసిన పార్టీ. ఈ దేశంలో ఈరోజు మనం ఏం మాట్లాడాలన్నా, ఏం రాయాలి, అదేవిధంగా మనం స్వేచ్ఛంగా తిరగాలని కూడా హక్కులు గతంలో లేనప్పుడు భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేక త్యాగాలు చేసి హక్కులు సాధించిన పార్టీ. ఈరోజు మనం ఇక్కడ కూర్చొని ఒక సభ నిర్వహించుకున్నామంటే, ఇక్కడ కూర్చొని కారుబారు ఇక్కడ కూర్చొని మనం వ్యాపారం చేసుకున్నామంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ స్వేచ్ఛని కల్పించింది, ఈ స్వేచ్ఛ కోసం పోరాటం చేసింది భారత కమ్యూనిస్ట్ పార్టీ. భారత కమ్యూనిస్ట్ పార్టీ త్యాగాలు ఉన్నాయి. అనేక మంది పార్టీ కోసం త్యాగాలు చేశారు. వాళ్ళ వారసులుగా, వాళ్ళు త్యాగాలు చేసినటువంటి త్యాగమూర్తుల వారసులుగా మేము బయలుదేరాం. ఖచ్చితంగా మనం ఈ ప్రజలలో పోతాం, ప్రజలకు ఖచ్చితంగా మనం భారత కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రను చెప్తాం. మనం ప్రజలలో ఉన్నాం, నాడు ఉన్నాం, నేడు ఉన్నాం, భవిష్యత్తులో కూడా ఉంటామని, ప్రజలతోనే ఉంటాం, ప్రజల కోసం పనిచేస్తాం, ప్రజల కోసం సస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరోసారి విప్లవం చెప్తూ ముగిస్తున్నా. కమ్యూనిస్ట్ పార్టీ కొన్ని రాష్ట్రాల్లో అధికారులు ఉన్నప్పటికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు చివరి స్పీకర్ మన పార్టీ రూరల్ కార్యదర్శి భారీ బహిరంగ సభ నిర్వర్తించుకోవడానికి ఈ రాష్ట్ర నలుమూలల ప్రజలను మరొకసారి సిపిఐ పార్టీ కోసము ఈనాడు భారత కమ్యూనిస్టు పార్టీ జాతాను ప్రారంభించింది. బాసర ప్రాంతం జిందాబాద్ సిపిఐ జిందాబాద్ 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 సిపిఐ జిందాబాద్ జిందాబాద్